హాయ్ గైస్. సో బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము చక్కగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం ఫుల్‌గా. హెడ్ బాత్ చేద్దామని చెప్పి ఫ్రెష్‌గా. ఇంకా ఈలోపు నేనైతే ఊరు నుంచి కొన్ని థింగ్స్ అయితే తెచ్చుకున్నాను కదా! అవైతే ఇంకా బయట పెట్టుదామని చెప్పి తీశాను. కొంచెం పాడైపోతాయి కదా! ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తెచ్చుకున్నాను. ఇంకా వన్ బై వన్ తీసి బయటైతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కిచెన్‌లోకైతే వెళ్ళిపోయాను. కొంచెం లైట్‌గా క్లీనింగ్ అయితే చేసేసా. ఇంకా వంట స్టార్ట్ చేద్దామని చెప్పి కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నా ఈరోజైతే. దానికోసం ఇంకా చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను. ఇంత జస్ట్ చిన్న లెమన్ అంత చింతపండు ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నా. ఎగ్స్ కూడా బాయిల్‌కి పెట్టేసాను. ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు ఇలా సాల్ట్ వేస్తే దాంట్లో ఎగ్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా నీట్‌గా వస్తాయన్నమాట పీల్ ఆఫ్ చేసినప్పుడు. ఇంక నెక్స్ట్ ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్‌లో వేసేసాము. తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఇంక చాలా అనీజీగా హెడేక్‌గా ఉంది. బస్ జర్నీ వల్ల ఇంకా చాలా ఆహ్, వీక్‌నెస్ లాగా అనిపించింది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల. ఇంకా ఈరోజైతే లీవ్ అయితే పెట్టేసాను. స్లోగా చేసుకుందాం పనులని చెప్పి. అండ్ ఇంకా ఇంటికి రాగానే ఇంకా చేసుకుందాం. ఎక్కడికక్కడ సర్దకపోతే నాకైతే మనశ్శాంతి అయితే ఉండదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేశారు. ఈ లోపల ఇంకా నాకు కొంచెం ఎనర్జీ లోగా అనిపించింది. ఇంకా కొంచెం గ్లూకాన్ డి అయితే తాగేసాను. ఇన్‌స్టంట్ ఎనర్జీ బాగా యూజ్ అవుతది ఇదైతే. చక్కగా ఎనర్జీ వస్తుంది. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, సాల్ట్ అండ్ పసుపు అవన్నీ బాగా మగ్గిన తర్వాత టొమాటో కూడా దాంట్లో వేసేసి బాగా మగ్గనివ్వాలి బాగా ఇంకా మెత్తగా అయిపోవాలన్నమాట. తర్వాత ఇంకా అది చింతపండు రసం వేసేసి కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత ఎగ్స్‌కి కొంచెం ఘాట్లు పెట్టి మంచిగా అవి కూడా కొంచెం సేపు అయిన తర్వాత అప్పుడు 4 విజిల్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ మా పాప అయితే ఇంకా ఎగ్స్ ఇలా పీల్ ఆఫ్ చేస్తుంది. ఇలా చిన్న చిన్న థింగ్స్ వాళ్ళకి ఎంగేజ్ చేస్తే వాళ్ళు కూడా కొత్త థింగ్స్ లెర్న్ చేస్తారు. అండ్ ఎంగేజ్ అవుతారు. బోర్ ఫీల్ అవ్వరనమాట. మంచిగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా రిలాక్స్‌గా ఉంటారు. ఇవైతే నేను మా ఊరు నుంచి తెచ్చుకున్న జామకాయలు. అండ్ ఇంకా వన్ బై వన్ నేనైతే తెచ్చుకున్నవన్నీ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నా. మా పాప అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దానికంటే ఇలాగ హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం. పని చెప్పండి నాకని చెప్పి చెప్తది. ఇంకా వన్ బై వన్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాము అన్నీ తీసుకొచ్చి. తర్వాత మెల్లగా ఇంకా కొంచెం డీప్ క్లీన్ అయితే చేయాలి ఫ్రీజర్‌ని. మెల్లగా చేసుకుందామని చెప్పి ఇంకా నేనైతే పైపైనైతే పెట్టేస్తున్నాను ఇంకా. కొన్నైతే పిల్లలకి ఇలాగా చేస్తే ఒక గేమ్‌లా ఫీల్ అవుతారనమాట. వాళ్ళు బోర్ ఫీల్ అవ్వరసలు. అదే ఏమైనా టాయ్స్ ఇచ్చి ఆడుకోమంటే అస్సలు ఆడరు. ఇంకా టీవీ, ఫోన్ అని చెప్పి పిచ్చి లేపుతారనమాట. ఈ లోపల ఇంకా కర్రీ అయితే అయిపోయింది. దాంట్లో ఇంక కొత్తిమీర అయితే వేసేసి ఇంకా నేను కొంచెం సేపు దగ్గర రావాలని చెప్పి కుక్కర్ తీసేసిన తర్వాత ఒక 5 మినిట్స్‌కి అయితే పెట్టేసి దగ్గరికొచ్చేసింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ టేస్ట్ అయితే ఇలా ఫైనల్ వ్యూ అయితే ఇలా ఉంది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఇంక మా హస్బెండ్‌కి ఆఫీస్‌కి టైం అయిపోయింది. ఇంకా ఆయనైతే తినేసి వెళ్ళిపోతానికి రెడీ అయిపోతున్నారు. మా పాప కూడా ఇంకా మా హస్బెండ్ దగ్గర ఒక 2 ముద్దలు తిని అయితే స్టార్ట్ చేస్తది. తనకైతే కర్రీ చాలా నచ్చింది. చూడండి ఎట్లా చెప్తుందో. ఇంక నేనైతే కొంచెం పచ్చడి తర్వాత కర్రీ కలుపుకొని అయితే తినేసాను. ఇంకా నెక్స్ట్ డే కోసం అయితే బ్రేక్‌ఫాస్ట్‌కి దోస పిండి అయితే నానబెట్టేసాను. ఆ రోజైతే నవంబర్ 14 కాబట్టి మా అపార్ట్మెంట్‌లో చిల్డ్రన్స్ డే పార్టీ అయితే జరిగింది. కేక్ కటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా.